నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలపై సీఎం సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఏపీ పీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి నర్సయ్య తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థికపరమైన మరియు సంక్షేమపరమైన సమస్యలను ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కరించలేదనైతే వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మధ్యంతర భృతి, ఐఆర్ మరియు 11 పీఆర్సీ బకాయిలు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన మధ్యంతర భృతిని ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అలాగే 11వ పీఆర్సీకి సంబంధించిన డీఏ బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. పెండింగ్ డీఏలు 2024 జనవరి, జూలై డీఏలు మరియు 2025 జనవరి, జూలై డీఏలు సహా మొత్తం 4 డీఏలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ స్కీమ్ 2020లో ఆర్టీసీ విలీనం తర్వాత నిలిపివేయబడ్డ రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీమ్‌లను పునరుద్ధరించాలని నాయకులు కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ కృషితో ఎండీ ద్వారకా తిరుమలరావు జనవరిలో దీనికి సంబంధించిన ఒక జీవో జారీ చేసినప్పటికీ ఆరోగ్య ట్రస్ట్ సీఈఓ ఇప్పటివరకు విధి విధానాలను రూపొందించకపోవడం శోచనీయమని అయితే పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఆన్ కాల్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే రెగ్యులర్ డ్రైవర్లకు ఇచ్చిన విధంగానే డబుల్ డ్యూటీ అలవెన్స్‌లు కూడా వీరికి కూడా చెల్లించాలని కోరారు. ఇకపోతే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు మరియు మహిళా ఉద్యోగుల డిమాండ్స్. రాష్ట్ర కార్యదర్శులు చింతాడ వెంకట్రామిరెడ్డి, నందమూరి రామారావు మాట్లాడుతూ నెలకు 10,000 లోపు పెన్షన్ పొందుతున్నటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా ఉద్యోగులకు ఈ మేరకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని అయితే కోరారు. ముఖ్యమంత్రికి ముఖ్య విజ్ఞప్తి. ఈ సమస్యలన్నిటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు ఏకగ్రీవంగా కోరారు. హామీల అమలులో జాప్యం ఉద్యోగుల ధైర్యాన్ని దెబ్బతీస్తుందనైతే తద్వారా ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రభావం పడుతుందని వారు హెచ్చరించారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని దీనిని నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు.